Please give నాగేశ్వరరావు me గారు, our సాయి కృష్ణ son-in-law body ప్రాణాలు part. తీసేంత కక్ష, కసి, కోపం పోలీసులకు ఎందుకుంది? వాస్తవం మాట్లాడారు సార్. ఈయన కొట్టుడు పీకిన చెప్తే ఆగడండి. గోల్డ్ పీకే అవసరం ఎవరైనా ఉందండి? గోల్డ్ పీకాల్సిన పని ఏంటండి? చూడండి ఎంతమంది పిల్లలు గోల్డ్ పీకేశాడో. అదే డాక్టర్ వచ్చి పట్టకర పట్టుకుని పీకేయటం, మళ్ళీ కట్టుకడతాం వెళ్ళటం. ఏంటండి ఈయన సెటిల్మెంట్లు, ఈయన వ్యవహారాలు ఏంటండి? మీకు తెలియదా? విజయవాడలో ఉన్న నాయకులకి తెలియదా? ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదండి? ఇదే మల్లాది విష్ణువులు, లేదంటే మా దేవినేని అవినాష్లు, ఇదే రంగా గారు ప్రశ్నించి 38 సంవత్సరాలుగా పేద ప్రజల గుండెల్లో ఉన్నారు. మీకు అలా గుండెల్లో, ప్రజల గుండెల్లో ఉండాలనే ఆలోచన ఈ విజయవాడ సిటీలో నాయకులకు లేదా? నేను మీ అందరికీ తెలియదా? నేను ఎలాంటి ఉన్నో తెలియదా మీకు? ఒక్కసారి ఆలోచించండి. సాక్షి వారు మా ఆవేదన ఆలోచించండి. నాకు ఎవరి మీద పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు కక్ష లేదండి. ఈ తప్పు చేసినటువంటి 7 ఉన్నారండి. ఈ 7 తప్పనిడిచి ఎంటైర్ డిపార్ట్మెంట్ అంటే మాకు గౌరవం అండి. ఈ 7 సస్పెండ్ చేసిపోతే ఎంటైర్ డిపార్ట్మెంట్ మీద మేము పోరాటం చేస్తాం. అలాగే కూటమి ప్రభుత్వం మీద కూడా పోరాటం చేస్తానికి నేను ఎలాంటి 7 అంటున్నారు. ఒకటి, వాళ్ళు ఎవరనేది చెప్పగలిగితే వీలైతే చెప్పండి. ఆ 7 ఎవరు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, పోలీస్ స్టేషన్కి ఇప్పటికే నాకు తెలిసి ఈ 38 రోజుల్లో కనీసం ఒక 15-20 సార్లు తిరుగుంటారేమో వద్దన్న. పోలీసుల నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి? ఉన్నాడు, ఇస్తాం. అమ్మ లేడమ్మా, ఆయనకి మేము చెప్పలేం. ఆయన మామూలుగా కొట్టలేదు. అమ్మ నా మీద పెట్టమాకమ్మా, మీ పిల్లోడు లేడమ్మా, చచ్చిపోయాడమ్మా, అమ్మా ఏమనుకోవద్దమ్మా, నన్ను మాత్రం ఇరికియొద్దమ్మా అని ఆ స్టాఫే మాకు మొత్తం చెప్పారు. గోల్డ్ తీసిన కానించి, కొట్టి పారేసిన కానించి, చంపి బాత్రూమ్ లో పారేసిన కానించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఏ మాత్రం హోప్స్ లేవు కాదండి. జర్నలిస్టులు కానీ, ఈ రోజు కొన్ని ప్రజా సంఘాలు కానీ, జర్నలిస్టులు కానీ, కాదు ఇది ఒక్క మాట చెప్పండి. దగ్గర అన్ని ఉన్నాయండి. నాగేశ్వరరావు గారు, ఒక్క విషయం చెప్పండి. మీడియాలకి మేము చెప్పలేమండి.